ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికి నా వందనాలు. ఉదయకాలమై అనుదిన ఆహారంగా నేడు బైబిల్ వాక్యంలో ధ్యానిస్తాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనము దేవుని చదివి మహిమపరుస్తాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుగా ఉండును. ఈ వాక్యము మనతో మాట్లాడుతున్నది. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఈ లోకములో, ఈ లోక యాత్రలో మనం ఉన్నప్పుడు మనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు విడవక ప్రేమిస్తారా అని మనం ఆలోచన చేసినట్లయితే, నీకు ధనము బలము ఉన్నట్లయితే, నీకు ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నట్లయితే నీ చుట్టూ నీ యొక్క స్నేహితులు ఉంటూ ఉంటారు కదా. ఈ లోకంలో మనతో పాటు మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే స్నేహితులం అని చెప్పుకుంటుంటాం కదా. మరి కష్టములలో మనతో పాటు ఉండేది స్నేహితుల, మరి కుటుంబ సభ్యుల, మనం ఆలోచన చేసినట్లయితే, నీకు బలము ధనము ఉన్నట్లయితే నీ చుట్టూ నీ స్నేహితులు తిరుగుతూ ఉంటారు. మనం సినిమాలకు పోదాము అన్నప్పుడు స్నేహితులు వస్తూ ఉంటారు కదా, నువ్వు పెడతావు వారి కొరకు, ఆర్థికంగా వారి కొరకు నువ్వు సపోర్ట్గా ఉంటావు. మరి పబ్లకు పోదామనన్నా సంతోషంగా వస్తూ ఉంటారు, సినిమాలకు పోదామనన్నా సంతోషంగానే వస్తూ ఉంటారు. పిక్నిక్ పోదాం, అక్కడిక్కడికి పోదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు స్నేహితులు మన చుట్టే ఉంటారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఒకవేళ నీకు కష్టం వస్తే నువ్వు ఫోన్ చేయి ఫ్రెండ్కి, అరే నేను ఈరోజు హాస్పిటల్లో ఉన్నారా, నాకు ఆర్థికంగా సహాయం లేదు అని ఫోన్ చేస్తే ఏమంటారు? మామా నేను మళ్ళీ వస్తా, మామా నేను ఫోను మళ్ళీ నీకు చేస్తానంటారు కదా. చూడండి, ఈ లోక యాత్రలో మనం ఉన్నప్పుడు నిజ స్నేహితుడు నీతో ఉన్నాడు. అతను విడవక నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అతి నిజ స్నేహితుడు ఈరోజు మనము ఎరిగి ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు ధరించుకున్నటువంటి నీ స్నేహితుడు యేసయ్య మాత్రమే. నీ కొరకు నా కొరకు విడవక ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మీ అమ్మనైనా మీ నాన్ననైనా మీ సహోదరుడైనా నీ కొరకు ప్రాణం పెడతారా? అనుకుందాం, ఒక కిడ్నీ పోయింది అనుకోండి, నీ ఫ్రెండ్ని అడుగు, కిడ్నీ తాగి నా కిడ్నీ పోయింది నాయన, ఆ ఒక కిడ్నీ ఇస్తే నేను మళ్ళీ రిపేర్ చేసుకుంటాను నా బాడీని అంటే కిడ్నీ ఇస్తాడా? అప్పుడు దాకా నీతో ఉండి నీ పైసలు ఖర్చు పెట్టుకొని నీతో పాటు ఈ లోక యాత్రలో జలసాగా బతికినటువంటి నీ ఫ్రెండ్ ఒక కిడ్నీ అడిగినను, లేదా ఏదైనా అవయవంలో ఏదైనా రక్తం అడిగితేనే ఇయ్యాలి, కిడ్నీ ఇస్తారా? కాదు కదా. మరి నీ కొరకు ప్రాణం పెంచిన యేసయ్య ఉంది ఉన్నారు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును కదా. చూడండి, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఆయన రక్తం నుంచి నిన్ను కొనుక్కొని ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నిజ స్నేహితుడు విడవక ప్రేమించు. నీ కష్టకాలంలో, నీ విపత్తుల్లో, నువ్వు ప్రాబ్లంలో ఉన్నావా, నువ్వు ఈ లోక యాత్రలో కష్టంలో ఉండి నేను బ్రతకలేకని బాధపడుతూ ఉన్నావా, దురస్థితిలో నువ్వు ఉండి ఉన్నావా, నిన్నే సహోదరుడా నీ కొరకే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నను, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నను, ఈ లోకంలో నీ కొరకు సజీవుడైనటువంటి దేవుడు, నీ నిజ స్నేహితుడు నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు పడుకున్నను, నువ్వు లేచినను, నిన్ను ఒక సీసీ కెమెరా ఎట్లా స్కాన్ చేస్తుందో నీలో ఉన్నటువంటి శోధనంతయు స్కాన్ చేసి, నీలో ఉన్నటువంటి బాధలంతయు స్కాన్ చేసి నీ ఇబ్బందుల నుంచి నేను విడిపిస్తానంటున్నాను, కష్టంలో నుండి నేను విడిపిస్తానంటున్నాను, ఆయా విధమైనటువంటి దుస్థితిలో నుండి నేను విడిపిస్తానంటున్నాను. ఒక సహోదరిగా నీతో మాట్లాడుతున్నాను. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నానో, ఏ ఇబ్బందులలో ఉన్నాను, నీ నిజ స్నేహితుడు నీతో ఉంటున్నాను. ఈ నిజ స్నేహితుడు ఈ లోక యాత్ర ముగించుకున్నా కూడా పరలోక యాత్రలో కూడా నీలోనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇటు కృపలో ఈ రోజంతయు నిజ స్నేహితుని కొరకు నువ్వు ప్రాకులాడాలి, నిజ స్నేహం కొరకు వెతకాలి. నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి పనులలో, ప్రతి ప్రయత్నంలో దేవుడు నీకు తోడై ఉండి రక్షించును గాక ప్రార్థిస్తాం. స్తోత్రములు నాయనా ప్రభువా, ఇటు కృపకై, ఇటు ధన్యతకై నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం సమయంలో ప్రభా, మేము నిజమైన స్నేహితుని
కలిగి ఉన్నాం. అందుని బట్టి నాకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. మా కష్టములలో, మా ఇబ్బందులలో, మా ప్రతికూల పరిస్థితుల్లో, మా దుర్స్థితులలో ఆయన ప్రభా మీరు మాతో ఉన్నందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ లోక యాత్రలో ప్రభా ఏ స్నేహితుడును, ఏ తల్లిదండ్రులు, ఏ రక్త సంబంధులకు మాతో రారు. కానీ నాయన ప్రభా మీరే మాతో ఉండి మమ్మల్ని బలపరచమని, మేము చేయు ప్రతి ప్రయత్నంలో మీరు మమ్మల్ని చూస్తున్నారని మేము ఎరిగి ఉన్నాం. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు నైనా ప్రభా. మీరే మాకు తోడై ఉండి మా కష్టములలో మా దూర స్థితిలో మీరే మాకు తోడై ఉండమని, ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతి ప్రయత్నంలో మీరే మాకు తోడై ఉండమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.